హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి. ఈరోజు డే 37. మనం కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు చక్కగా మార్పు చెందడం, ఎలా మార్పు చెందడానికి ఏవేవి అవరోధాలు మనకు తెలిసినవి తెలియనివి మనలో ఉంటాయి, వాటిని మనం ఎలా ఎదుర్కొనవచ్చు, అసలు ముందుగా ఎలా పసిగట్టవచ్చు. డిఫరెంట్ వేస్లో చాలా సినారియోస్ తీసుకుని కూలంకషకంగా తను ఆన్సర్స్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ రూపంలో మనము చెయ్యమని చెప్పారనమాట. సో ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త చాప్టర్ 8th చాప్టర్, నూతనత్వపు నిర్మాణము. నా అంతరంగంలో నుంచి సమాధానాలు చాలా సులువుగా నా ఇరుకలోనికి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. చాప్టర్ పేరు నూతనత్వపు నిర్మాణం. పేరే ఎంత బ్రైట్గా ఉంది చూడండి. కొత్త చాప్టర్, కొత్త కొత్తతనంలోకి వెళ్తున్నాము. నూతనత్వము అంటే కొత్తగా మార్పు చెందాం కదా, ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, ఒక్కొక్క దాని మీద వర్క్ చేశాము, అందులో నుంచి బయటకు వచ్చాము, నూతనత్వంలోకి అడుగు పెడుతున్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే, అడుగు పెట్టేటప్పుడు నా మనస్సంతా క్లియర్గా ఉంది. అన్నెసెసరీ ఎమోషన్స్, ఎనర్జీస్ అన్నీ నేను వర్క్ చేశాను. వాటిని దివ్యశక్తులుగా మార్చుకోవడమో లేదా నా నుంచి బయటికి పంపించేసేయడమో చేశాను. ఇప్పుడేంటి, లోపలున్న మాటలు, లోపలున్నది క్లియర్గా నాకు తెలిసిపోతుంది. నా ఇన్నర్ వాయిస్ నాకు వినపడుతోంది, అర్థమవుతోంది అని చెప్తున్నారు అనమాట. ఇప్పటివరకు ఏంటి, ఈ మధ్యలో ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి. లోపల నుంచి ఇన్నర్ వాయిస్ ఆల్ ద టైం చెప్తూ ఉంటుందండి. ఎవరికైనా చెప్తుంది, మెడిటేషన్ చేసినా చేయకపోయినా అది చెబుతూనే ఉంటుంది. కానీ దాని ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు, అందుకని మనకు వినిపించదన్నమాట. లెట్సే మన యొక్క అంతరంగం అనేది ఒక పర్వతం మీద ఉంది అని అనుకుందాం. చక్కగా ఎత్తైన పర్వతం మీద ఉంది మన అంతరంగము అనుకుందాం. బికాస్ అంతరంగం ఈజ్ ఆల్వేస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, అందుకని ఎత్తు మీద అని చెప్తున్నాను. మనం ఎక్కడో మన ఎమోషన్స్తో, మన యొక్క థింకింగ్స్తో అల్లకల్లోలమై మనం ఎక్కడో కింద ఉన్నాం. ఒక గోతి తువ్వుకొని అందులో ఉన్నాం అనుకుందాం. పైన నుంచి మాట్లాడే వాయిస్ మనకు వినిపిస్తుందా? డిస్టెన్స్ చాలా ఎక్కువైపోయింది, సరిపోవట్లేదు, మనకు వినిపించదు. ఎప్పుడు వినిపిస్తుంది? ఆ కోతిలో నుంచి పైకొచ్చి మెల్లమెల్లగా మనము ఆ పర్వతం మీద ఉన్న వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి నియర్ బై రీచ్ అయినప్పుడు దాని గొంతు మనకు వినిపిస్తుంది. ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడం అంటే అది, ఆ స్టేట్కు వెళ్ళడము అంటే మీనింగ్ అదనమాట. సో ఆబ్స్టికల్స్, అవరోధాలన్నీ మనం తొలగించేసుకున్నాం గత చాప్టర్స్ ద్వారా. సో ఇప్పుడు మనకు చక్కగా వినపడతాయి అని చెప్పేసి తను సబ్జెక్ట్లోనే, ఆ హెడ్డింగ్లోనే అలా చెప్తున్నారనమాట ఆవిడ. కొన్ని వాక్యాలు ఇచ్చారు, ఆ వాక్యాలని గమనించమంటున్నారు. నేనింత లావుగా ఉండడం నాకు ఇష్టం లేదు, లేదా నేనింత సన్నగా ఉండడం ఇష్టం లేదు. అయ్యో, నాకు త్వరగా వయసు అయిపోతుందే. ఇప్పుడు కొంతమంది ఒక 60 ఇయర్స్ ఉంటారు, చూడడానికి 40-45 అలా కనిపిస్తారు. కొంతమంది 30 ఇయర్స్ ఉంటారు, వాళ్ళల్లో ఉన్న ఆలోచనలు అనుకోండి, రకరకాల పరిస్థితులు ఎదుర్కోవడం అనుకోండి, 30 ఏళ్ళకి 60 ఏళ్ళలా కనపడుతూ ఉంటారు. అలాగే నేనిక్కడ ఒక్క క్షణం నిలవలేను, కొన్నిసార్లు మనకు నచ్చదు, నేను అస్సలు ఉండలేను. ఇంకా మన ఇంట్లో మనం కూడా కొన్నిసార్లు ఉండాలనిపించదు, పారిపోవాలనిపిస్తూ ఉంటుంది మన ఇంట్లో, రైట్? సో నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, ఈ వ్యక్తితో అసలు నాకు ఇంకా సంబంధం వద్దు. అది ఏ వ్యక్తి అయినా కానివ్వండి, లైఫ్ లాంగ్ ఉండాల్సిన వ్యక్తి అయినా కానివ్వండి, కొద్ది కాలం మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు కానివ్వండి, మన ఆఫీస్ మేట్స్ కానివ్వండి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను అస్సలు ఉండలేను. ఇలా మనందరికీ ఏదో ఒక క్షణంలో అనిపిస్తూ ఉంటుందండి. సో అవే తను లిస్ట్ చేశారు ఇక్కడ వాక్యాలు. నా తల్లిలాగో నా తండ్రిలాగో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది కూడా చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రతి జనరేషన్కి మార్పు ఉంటుందండి, వాళ్ళ అండర్స్టాండింగ్లోని, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ పరిస్థితుల్లో కానీ, జనరేషన్ టు జనరేషన్ అదే ఫ్యామిలీలో అయినా మార్పు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు లెట్స్ సే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కోఆర్డినేషన్ సరిగ్గా లేకను, లేదా వాళ్ళు ఉన్న పరిస్థితికి, చిక్కు పరిస్థితుల మధ్యలో ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ సరిగా ఉన్నా కూడా అది చూడ్డానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ లాగా, ఒకరినొకరు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లాగా ఉన్నాయి అని అనుకోండి, పిల్లలకి ఏమనిపిస్తుంది? ఇలాగైతే నేను ఉండకూడదు, నేను అసలు పెళ్ళే చేసుకోను అని కూడా కొంతమంది అంటూ ఉంటారు.
తర్వాత నేను నా జీవితం అంతా ఇదే ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడలేను. ఏదో అసంతృప్తి చేసేదాని పట్ల. అన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది. బికాస్ అది పాస్ అయిపోయాము. ఆ స్టేట్ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నమాట మనం. అలా కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రాజులు, చక్రవర్తులు వాళ్ళకన్నీ ఉంటాయి. కీర్తి, సంపద, పేరు, ప్రతిష్ట, సైన్యం, ఎవ్రీథింగ్ ఉంటుంది. రాణులు, పిల్లలు అన్నీ ఉంటాయి. కానీ ఏదో అసంతృప్తి. ఎక్కడ ఏ దేశం మీద దండెత్తితే అక్కడ గెలుస్తూ ఉండడం అన్నీ జరుగుతాయి. ఆ అసంతృప్తి ఏంటంటే అయిపోయినాయి. ఆ చాప్టర్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళు నెక్స్ట్ దానిలోకి వెళ్ళాలి. అన్నీ అనుభవించేశారు. ఆ సోల్ అన్నీ తీసుకుంది లెసన్స్. నెక్స్ట్ ఏంటి? ఆధ్యాత్మికత. ఇవేవి సత్యం కాదు. యుద్ధం సత్యం కాదు. భార్య పిల్లలు సత్యం కాదు ఇన్ ద సెన్స్ అదే కాదు. అక్కడే ఆగిపోకూడదు అని నా మీనింగ్. సో అది ఏ విధంగా అంటే అసంతృప్తి రూపంలో బయటకు వస్తుంది అనమాట. రీజన్ తెలియదు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏమీ అర్థం కాదు మనకి. శారీరకంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎన్ని డాక్టర్లకు చూపించుకున్నా ఏమీ మీనింగ్ తెలియదు. బికాస్ దాని రీజన్ ఎక్కడో స్పిరిచువల్ లెవెల్లో థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. కానీ స్పిరిచువల్ సైన్స్ ఇప్పుడిప్పుడే గత 1 or 2 దశాబ్దాలుగా ఇది అభివృద్ధిలోకి వస్తుంది. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. సో అందులో నుంచి మనం అధ్యయనం చేసినట్లయితే ఎక్కడ ఉంది రూట్ కాజ్ అనేది అర్థమవుతుంది. నాకు ఇలాంటి జుట్టు, ముక్కు, శరీరం వద్దు. మనకు మనమే బాడీ షేమింగ్ చేసుకోవడం. తరువాత అయ్యో నేను ఒంటరినైపోతున్నానే ఇలా అనిపించడం. మెడిటేషన్లో వచ్చే వాళ్ళకి ఇది చాలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తూ ఉంటుందండి. నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఎలాగా అంటే దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనం ఒక సర్టెన్ ఎనర్జీ స్టేట్లో ఉంటాము. ఈ ధ్యానం చేస్తూ, జ్ఞానం తీసుకుంటూ, మార్పు చెందాలి అని అర్థం చేసుకుంటూ, ఏదో ఒక విషయంలోనో కొన్ని విషయాలలోనో మార్పుని స్టార్ట్ చేస్తూ మన వైపు నుంచి మనం ఒక ఎనర్జీ స్టేట్ మారుతూ ఉంటాము. ట్రాన్సిషన్ స్టేట్లో ఉంటాము. కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మిస్ మ్యాచ్ జరిగింది కదా మన ఫ్రీక్వెన్సీకి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి. వాళ్ళు చెప్పింది మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడము, లేదా నచ్చకపోవడము, లేదా అందులో ఏదో మనం సర్ది చెప్పాలి అని అనిపించడము ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎంతసేపు ఈవిడ ఇలాగే చెప్తుండేంటి, ఇదే మాట్లాడుతుందేంటి, ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాలోనే వెతుక్కోమంటుంది ఏంటి, అవతల వాళ్ళ తప్పులున్నా ఇలా అనిపించవచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీస్. నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి, జ్ఞానం తీసుకుంటున్నాను కాబట్టి నా ఆలోచనలు, నా మాటలు అన్నీ వేరుగా ఉండొచ్చు. వేరుగా ఇన్ ద సెన్స్ కొంచెమైనా మార్పు అంతకుముందు మీద. సో అందులోకి వాళ్ళు రాలేదు కాబట్టి దానివల్ల ఏమైపోతుందంటే నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవట్లే, వాళ్ళు చెప్పింది నేను అర్థం చేసుకోవట్లే. నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు, నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, ఇలా అనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం కంటిన్యూస్గా రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా అనిపించిన మరుక్షణం మనకు మాస్టర్సు ఎక్కడో దగ్గర నుంచి లేదమ్మా నువ్వు రైట్ వేలో ఉన్నావు, నువ్వు ట్రాన్సిషన్ స్టేట్లో ఉన్నావు, ట్రాన్సిషన్ స్టేట్లో ఆ మాత్రం పెయిన్ మామూలే. మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నాము, ఒక గర్భస్థ శిశువుని మదరు డెలివరీ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బిడ్డను చూసుకొని అంత పెయిన్ మర్చిపోవడం కాదు, అత్యద్భుతమైన లోకాలను విహరిస్తున్నంత సంతోషంగా ఉంటుంది అంత పెయిన్లో ఉన్న మదర్కి డెలివరీ అయిన తర్వాత. అంత బాగుంటుంది. బట్ లోపల నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాన్సిషన్ స్టేట్లో మాత్రం పెయిన్స్ అనుభవించాల్సిందే కదా. సో ఎప్పుడైనా కూడా ఫ్రీక్వెన్సీ ఆర్ ఎనర్జీ రెండు సేమే. మీరు ఎలా తీసుకున్నా టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. అది మారుతూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో మనము రకరకాల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ గురి కావడం సహజం. బట్ దట్ ఈస్ టెంపరీ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుంది అంటే యాక్సెప్ట్ చేస్తాము ఆ స్టేట్ని. ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ దాన్ బిఫోర్ అని మనకు అర్థమవుతుంది. వెయిట్ చేస్తాము ఓపికగా. మనం ఎంత యాక్సెప్ట్ చేసి వెయిటింగ్ పీరియడ్లో ఎంత హాయిగా సావధానంగా ఎస్ ఇట్స్ గోయింగ్ టు బి చేంజ్ అని నేను ఎంత నమ్మకంగా ఉంటానో నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంత ఈజీగా అయిపోతుంది. అంత తొందరగా కూడా అయిపోవచ్చు. బికాస్ టెస్ట్ అన్నమాట ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో. ఏంటి ఈ వెయిటింగ్ పీరియడ్లో ముందుకు వెళ్తుందా,
నాకెందుకొచ్చిన గోల? ఈ ధ్యానం ఏంటి? ఈ జ్ఞానం ఏంటి? వాళ్ళందరూ బానే ఉన్నారుగా! చక్కగా తింటూ, తిరుగుతూ, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ, నేను మాటలు కట్టడి చేసుకోవాలి, ఆలోచనలు కట్టడి చేసుకోవాలి, ఎవ్రీడే ఒక గంట సేపు కూర్చోవాలి, ఈ క్లాసులన్నీ వినాలి. ఇదంతా అవసరమా నాకు ఈ పెయిన్‌లో? చూస్తే అసలేమి కనిపించట్లేదు. ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఇంబాలెన్స్ కనిపిస్తోంది నాలో. లెట్ మీ గో బ్యాక్ అని అనిపిస్తూ ఉంటది కదా! ఆ టెస్ట్. ఆ టెస్ట్‌లో మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి అంటే ఏమైతే చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయడమే. మనకెక్కడైతే డౌట్‌గా ఉందో దాన్ని క్వెషన్ వేసుకోవడమే. యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. మనం ధ్యానం కంటిన్యూ చేస్తున్నాం కదా! థాట్స్ ద బెటర్ మీడియం అనమాట. మాధ్యమము అంటారు కదా! మనం ఆ మాధ్యమంలో ఉన్నంత వరకు మనకు సలహాలు, సూచనలు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రకంగా అందించబడుతుంది. అది. తర్వాత నాకు దుఃఖం రాకూడదు. ఎందుకు రాదండి దుఃఖము? మెడిటేషన్ చేస్తే, జ్ఞానం తీసుకుంటే, స్పిరిచ్యువల్‌గా పెద్ద మాస్టర్ అయినంత మాత్రాన అన్ని పరిస్థితులు ఇంకా ఏమంటారు కరతలామలకం అన్నట్టుగా అన్నీ చేతిలో ఇమిడిపోయేటట్టుగానే ఉంటాయా? నో. అది కాదు ఉండేది. ఏ సిట్యుయేషన్‌నైనా మనము చెక్కు చెదరకుండా, ఒకవేళ చెక్కు చెదిరినా కూడా దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఆగిపోము, వెనక్కి వెళ్ళము. అది వాళ్ళు చేసేది. వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుంది. నేను వెళుతున్న దారి రైటే. నాకిక్కడ చిన్న బ్రేక్ వచ్చింది. లేదా చిన్న ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ నేను మెయిన్ రోడ్‌కి ఎక్కేస్తాను. ఈ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ దగ్గర నేను స్లో డౌన్ అవ్వాలి తప్పదు. లేకపోతే నా కారు డ్యామేజ్ అవుతుంది నేను ప్రయాణిస్తున్న వెహికల్. అలాగే ఉంటూ ఉంటాయన్నమాట. సో, చాలామంది అంటూ ఉంటారు. నేను మా ఇంట్లో కూడా ఫస్ట్‌లో నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు అనేవాళ్ళనమాట. "నువ్వు ఇంత మెడిటేషన్ చేస్తున్నావు" అంటే మొత్తం చేంజ్ అవ్వదు కదండీ! ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌తో మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు ఇలా మెడిటేషన్ చేయగానే ఓవర్ నైటే లేకపోతే ఒక 1 మంత్ చేసాము, 40 డేస్ చేసాము, ఇంక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అన్నట్లుగా ఉండదు. మనం ఎమోషన్స్ అవన్నీ యాక్ట్ అవుతూనే ఉంటాయి. మోర్ దాన్ బిఫోర్ యాక్చువల్లీ. ఇంతకు ముందే చెప్పాను కదా! ఎమోషనల్ ఇంబాలెన్స్ ఉంటుంది ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మోర్ దాన్ బిఫోర్. నాకు కూడా అలాగే జరిగింది. ఎందుకు ఆ మెడిటేషన్ చేయడము? ఏముంది నీకు ఫలితము? అన్నట్లుగా విన్నాను నేను కూడా. నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాకపోయేది. అరె! నేను సరిగ్గా చేయట్లేనా? ఇలా అన్నట్టుగా అనిపించేది కానీ, అదొక క్షణకాలమే అండి. నాకు దొరికిన గురువు అత్యద్భుతమైన గురువు. తను చాలా చక్కటి నమ్మకం పునాదిగా వేస్తూ నాకు ధ్యానము, జ్ఞానము నేర్పించింది తను. చాలా హెల్ప్ అయిందది. ఒక స్ప్లిట్ సెకండ్ ఇలా వచ్చినా కూడా వాళ్ళకి ఆన్సర్ చెయ్యలేని అసమర్థత వల్ల నన్ను నేను ఆహ్, కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్ అక్కడ. ఎప్పుడైతే నాకు తెలిసిందో ధ్యానం చేసినంత మాత్రాన ఓవర్‌నైట్ అన్నీ అయిపోవు. ఇట్ హాస్ ఎ పీరియడ్. ఐ నీడ్ టు గో త్రూ దట్. ఐ నీడ్ టు బి క్వైట్. ఇఫ్ సమ్‌వన్ సేస్ సంథింగ్ అబౌట్ ఇట్. అవన్నీ క్వైట్‌గా ఉండడం కూడా నా మార్గంలో ఒక మైల్ స్టోనే అనేది అర్థం చేసుకున్న తర్వాత అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వడం మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పటికీ హియర్ అండ్ దెన్ నేను రియాక్ట్ అవుతాను. బట్ లాట్ లెస్ ఒకప్పటితో పోలిస్తే. చాలా చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవసరం ఉంటేనే రెస్పాన్స్ ఇస్తాను. అవసరం లేకపోతే క్వైట్. మౌనం. అసలు ఏమీ మాట్లాడను. తర్వాత నాకు అనారోగ్యం రాకూడదు. ఇవన్నీ కూడా అనుకుంటాం. యెస్. అనుకోవడంలో తప్పు లేదు. సంకల్పం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ వస్తే మాత్రం ధ్యానం పనిచేయలేదు, జ్ఞానం పనిచేయలేదు అని అలా కనెక్ట్ చేసుకోకూడదండి మనము. ఆ భగవంతుడు కూడా అవతారాలు తీసుకొని ఎన్నో లెసన్స్ మనకు నేర్పించడానికి ఆయన గో త్రూ అయ్యి నేర్పించాడు ఎన్నో అవతారాలలో. మనకు తెలుసు రీసెంట్ అవతారాలు కృష్ణుడు, రాముడు వాళ్ళిద్దరి గురించి అయితే చాలా బాగా తెలుసు మనకి. గరికపాటి గారు కృష్ణుడి గురించి చెబుతూ ఏడుస్తారాయన. ఎవరండి చెప్పింది కృష్ణునికి చిన్నప్పటి నుంచి ఆయన హాయిగా ఉన్నాడు. ఇటు వెన్న దొంగతనం, అటు బృందావనంలో గర్ల్స్ ఉన్నారు. ఇదుంది, అదుంది అవన్నీ అని చెప్పేసి ఎవరండి అంటారు. ఆయన మాయలోడు. ఇక్కడ ఇలా ఉంటాడు, అక్కడ అలా చేస్తాడు, అన్ని ట్రిక్కులు చేస్తాడు. ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఫన్నీ వేలో చెప్తారు. కొంతమంది నచ్చక లేదా క్వెషన్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో కూడా చెప్తారు. ఆయన ఏడుస్తూ చెప్పారు ఆ వీడియోలో. ఎన్ని కష్టాలు పుట్టినప్పటి నుంచి. ఆయన దేవుడే. చెరసాలలో పుట్టాలా? పెద్ద భవంతిలో కదా పుట్టాలి. రాజప్రసాదంలో కదా పుట్టాలి. ఓ మణిద్వీపంలో కదా పుట్టాలి.
ఎందుకలా సెలెక్ట్ చేసుకున్నాడు? పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఎంత కష్టం? అనుక్షణం భయమే. అలా ఉండొచ్చా గర్భిణీ స్త్రీ అసలు? అంత భయంగా ఉండొచ్చా? మళ్ళీ ఎక్కడి నుంచి థ్రెటనింగ్? సొంత మేనమామ. ఎంత భయంకరమైన సిట్యుయేషన్ అండి అది. అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసుకొని అదంతా మనకి నేర్పించడానికి. మన పుట్టుక ఏదైనా కావచ్చు. మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏదైనా ఫేస్ చేయొచ్చు. తల్లిదండ్రులు ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఉండొచ్చు. ఎవ్రీథింగ్ కెన్ చేంజ్. అప్పుడు మనకి ఇంకో క్వెషన్ వస్తది. ఆయన పుట్టగానే చెప్పాడు. ఆహ్, ఏంటి అంటే ఆయన చెప్తారనమాట. సత్సంగ్‌లో ఫన్నీ వేలో చెప్తారు. పుట్టినప్పుడే ఆయన ఓన్ టాయ్స్ ఆయన తెచ్చుకున్నాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఇంకో చేతిలో గద. ఆయనకి ఏవేవి టూల్స్ ఉంటాయి గదా! ఆయనవి అవన్నీ తెచ్చేసుకున్నాడు. ఫుల్లీ అలంకరణతో వచ్చాడు. బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసుకొనొచ్చాడు అని సత్సంగ్‌లో చెప్తారు. 1 సెకండ్ అండి. సో, అవన్నీ చెబుతూ ఉంటారు. కానీ అదంతా ఏంటి? వాళ్ళకు చెప్పాలి. వాళ్ళని గైడ్ చెయ్యాలి. ఆ మదర్, ఫాదర్‌ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గైడ్ చేయడానికి. తర్వాతేంటి? ఆయన నదిలో ప్రయాణిస్తూ ఉంటది. ఆ హోరెత్తిపోతూ ఉంటది. ఆ నదీమ తల్లి హోరెత్తిపోతూ ఉంటది. దాన్ని గైడ్ చేస్తాడు. నువ్వెలాగంటే అలా కాదు. ఎవరు, ఎందుకొరకు ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి నువ్వు సరిగా ఉండాలి. నేనెప్పుడూ పోటెత్తుతాను. ఎవరి గురించి నేను ఆగను కాదు. ఎవరైతే సరియైన దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారో, ఒక సరియైన సంకల్పం మీద వెళ్ళాలనుకుంటున్నారో, అవసరమైతే దారి విడువు. నీ పోటు తగ్గించుకో. మనమేం చేస్తాము? దేవుడు కదా! ఆయన చెప్పాడు. అది కూడా కరెక్టే. అది తప్పు అని చెప్పట్లేదు నేనక్కడ ఎక్స్‌ప్లనేషను. మామూలుగా మనకది మోర్ కన్విన్సింగ్‌గా మనకుంటుందనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఆయన దేవుడు ఇవన్నీ జరిగిపోయాయి. కాబట్టి మనము ఎదగడానికి ఆయన అవతారం తీసుకొనొచ్చి ఏం చెప్పాలనుకున్నాడో దానికి కనెక్ట్ అవ్వం మనం. దేవుడు అన్న దృష్టితోని అక్కడికే వదిలేస్తాం. ఒక కథని కథలాగా చదివి వదిలేస్తాం చూడండి అలాగా. ఒక సందేశం ఉన్నప్పుడు కాస్త చెవులు ఇంకొంచెం రిక్కించి వింటాము. ఓహ్! మనకేదైనా పనికొస్తుందా అని. సో, రాముడి స్టోరీ అయినా, కృష్ణుడి స్టోరీ అయినా కూడా అలా కాదు. మనం నేర్చుకోవాలక్కడ. ఆయనక్కడికెళ్ళాడు. అక్కడ కూడా రెండో రోజో, రెండో నెలలనో ఎప్పుడో ఆ పూతన మహాతల్లి వస్తుంది. చంపాలని ఆయన ఆయన మీద ఎన్నో సార్లు అటాక్స్ జరుగుతాయని చెప్తారండి. ఈవెన్ చనిపోయినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత 1 వీక్ వరకు ఆయన చనిపోయినట్లు గూడా ఎవరికీ తెలీదు. ఆయన కుటుంబీకులకు, బంధువులకు ఎవరికీ తెలీదు. అలాగ రాసుకుంటాడా? ఏంటండి ఆయన కర్మ? ఎన్ని కష్టాలు అడుగడుగున, అడుగడుగున ఎంతో దేదీప్యమానంగా మందిరం, రాజభవనం నిర్మిస్తే అది సముద్రంలోకెళ్ళిపోతుందా? తప్పు చేసిన 100 మందిని శిక్షించితే, వాళ్ళమ్మ వచ్చి శాపమిస్తే, ఆవిడ పతివ్రతా మహాతల్లి కాబట్టి, దాన్ని స్వీకరించి ఆ శాపాన్ని తీసుకుంటాడా? ఏం చెప్పకూడదా? నీ పిల్లలేం సుపుత్రులు కాదు, దుర్మార్గులు. అసలు నా అవతారమే వాళ్ళని తీసుకోవడానికొచ్చింది, వాళ్ళని చంపేయడానికి. నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంటి? అని చెప్పేసి చెప్పొచ్చు. కాదట. ఆమె తన భర్త గురించి కళ్ళున్నామె కూడా గుడ్డిదానిలాగా జీవితాన్ని గడిపింది. పతివ్రత ధర్మాన్ని పాటించింది. దాని యొక్క గొప్పతనం చెప్పడానికి ఐ హావ్ టు టేక్ దిస్ శాపం. ఆవిడ దగ్గర నుంచి. ఆవిడని గొప్ప, ఆవిడ పాటించిన ధర్మం గొప్ప అని చెప్పడానికి ఐ హాడ్ టు టేక్ ఇట్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ శాపం వల్లనే ఈయన చనిపోతాడు. ఆ బోయవాన్ చేతిలో. దానికి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయనుకోండి. సో, అది ఏంటి అంటే ఈ ఇప్పుడాయన దేవుడైనంత మాత్రాన కష్టాలు తీసుకోకుండా లేడు. మనకు నేర్పించడానికి ఆయన కష్టాలే తీసుకోనక్కర్లేదు. ఆయనకు 1,00,000 మార్గాలుంటాయి. ఇన్ఫినిటీ మార్గాలుంటాయి మనకు నేర్పించడానికి. బట్ మనకి ఏది రిలవెంటు అన్నది థింక్ చేసుకొని కదా ఇస్తాడు. రామావతారంలో ఆ యుగం ప్రకారం అక్కడిచ్చిన సందేశం ఉంది. కంప్లీట్‌లీ డిఫరెంట్ రాముడు, కృష్ణుడు. ఇద్దరూ ఒకరి అవతారమే అయినా కూడా. సిట్యుయేషన్‌ని బట్టి, పరిస్థితి అది వ్యక్తుల్ని బట్టి, నీవున్న కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి అని చెప్పడం అనమాట అక్కడ. సో, కాబట్టి స్పిరిచ్యుయాలిటీలో ఉన్నాను, మెడిటేషన్ ఉన్నాను ఎవరైనా చెప్పినా కూడా అదేంటి? ఎక్కడి నుంచొచ్చింది నీకు ఈ రోగము? ఇన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నావు కదా! అంటే వి హావ్ టు సిట్ స్ట్రెయిట్. మనమేమి వంగిపోయి, ఏదో తప్పు చేసినట్టుగా, ఏం తప్పు చేస్తున్నాను అన్నట్లుగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. వస్తుందండి.
ఎందుకు రాదు? అందరికీ వస్తుంది అని కాన్ఫిడెంట్‌గా మనం చెప్పామనుకోండి, దాన్ని తట్టుకునే శక్తి మనకుంది అన్న డిఫరెన్స్ వాళ్ళకి కనపడుతుంది. తర్వాత ఇతరులతో నా సంబంధాలు విఫలం కాకూడదు. ఇంకొకటేంటంటే, మనం స్పిరిచ్యువల్‌గా సాఫ్ట్‌గా ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తాము, అగ్రీ చేస్తాము, మృదు మధురంగా మాట్లాడతాము, అన్నెసెసరీగా గొంతు చించుకోము, అన్నెసెసరీ విషయాలు మాట్లాడం కాబట్టి, అందరితో రిలేషన్స్ బాగుండాలి, బాగుంటాయి అనేదేమీ ఉండదండి. బాగుండవు అంటే అక్కడ మీనింగ్ అక్కడ ఏదో పోట్లాడేసుకుంటాము అని కాదు. అందరూ మనల్ని లైక్ చేస్తారు అని కూడా ఉండదు. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్ కృష్ణ. ఆయనకటు దుర్యోధన ఆ పరివారం మొత్తము, ఇటు పాండవుల పరివారం. ఒకే రిలేషన్. వీళ్ళు బావమరుదులే, వాళ్ళు బావమరుదులే వరుసకి. బట్ ఎవరు పూజించారు కృష్ణుణ్ణి? ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు. కనీసం పరిస్థితి కూడా డిఫరెంట్ కాదక్కడ. బట్ పాండవులందరూ కృష్ణుణ్ణి బావ అంటూనే దైవంలాగా పూజించారు. అదే దుర్యోధన పరివారం? నో, దే డిడ్ంట్. దే కుడ్ నాట్ సీ. సో, మరాయన దేవుడే కదా! అందరూ పూజించాలి కదా ఆయన్ని. ఆయన మ్యాజిక్ పని చేయాలి కదా! అదెలాగా? సో, అలా. నేనెందుకు మీకు ప్రతి సెంటెన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానంటే అండి, ఇవి మనకు క్వెషన్స్ ఇవన్నీ కూడా ఈవిడ కౌన్సెలింగ్ దగ్గరికొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్న నోట్స్ అని చెప్పాను కదా! సో, ఇలాంటి పరిస్థితులు మనకెదురైనప్పుడు మన జ్ఞానంతో మనం అవసరమైతే వివరించగలగాలి. మనకు మనమైన వివరించుకోగలగాలి. బ్లాంక్ స్టేట్‌లో ఉండిపోకుండా. అందుకని నేను నాకు తోచిన నా నుంచి మాస్టర్స్ పలికిస్తున్న ఎక్స్‌ప్లనేషన్స్‌ని, ఎగ్జాంపుల్స్‌ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత పై విధాలుగా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు మీకేవైతే వద్దో వాటిపైనే మీ దృష్టి పెడుతున్నారు. ఇంకేం చెప్తున్నారంటే, పైన చూసినప్పుడు ఇవన్నీ వాక్యాలలో నాకిష్టం లేదు, నాకదయిపోతుంది, ఇదయిపోతుంది, ఇవన్నీ కాస్త ఒంటరివాడినయిపోతున్నాను, నాకు దుఃఖం రాకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! అవి ఏవైతే వద్దనుకుంటున్నారో వాటి మీద మీరు ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఎనర్జీ ఎక్కువగా ఇస్తున్నారు. ఫోకస్ ఇన్ ద సెన్స్ మనం ఎలా తీసుకోవాలంటే ఎనర్జీ పెడుతున్నాము అని అర్థం. మీరు ఏ విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారో అవి వృద్ధి చెందుతాయి గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో ప్రస్తుతం మనం చేస్తున్నది ఏంటి అంటే, ఏదైతే జరిగిపోయిందో దాని మీద దృష్టి పెట్టి ఇదయ్యింది, ఇదయ్యింది, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఈ నొప్పుంది, ఆ నొప్పుంది, ఈ నొప్పుంది. అది చెబుతున్నాము. ఇక్కడ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ ఏం చెబుతారంటే, జస్ట్ కాస్త చేంజ్ చేసుకోండి మీ ఆలోచనలని, మీ మాటల్ని. నాకు బాగవుతుంది, నాకు పూర్తి ఆరోగ్యంగా ఉంటాను, నాకు జాబ్ దొరుకుతుంది, నేను ధనాన్ని సంపాదిస్తాను, కుటుంబ సంబంధాలు వాటెవర్ ఏదుందో అది మీకు ఏది కావాలో ఆ సెంటెన్స్‌ని పదే, 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 పదే అనుకోండి. కావాలనో లేదా ఆల్రెడీ వచ్చేసిందనో, పొందుతాననో నమ్మకంగా. జస్ట్ ఫార్ములా చేంజ్ చేయండి. మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్‌లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌గా ఆలోచిస్తున్నారు అనుకుంటే వాట్ మాస్టర్స్ ఆర్ ట్రైయింగ్ టు సే ఈస్ థింక్ అబౌట్ ఇన్ ఎ రైట్ వే. నాట్ ద లెఫ్ట్ వే. లెఫ్ట్ వే అంటే యూ విల్ బి లెఫ్ట్. యూ విల్ బి గాన్. అంటే కుచించుకుపోతారు. లోపలికెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరే వదిలేసుకున్నట్టు. మీ అవకాశాలన్నింటిని వదిలేసుకున్నట్టు. మీరు అలవాటు ప్రకారం పై విధంగా మీకేవైతే వద్దో వాటితో పోరాడుతూ ఉంటారు. అలా పోరాడితే మీకు కావాల్సినవి వస్తాయని ఆశిస్తారు. కానీ అలా జరగదు. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది ఆ పోరాటంలో. ఎన్ని సార్లు మీరు ఎంతో బాధతో మీకు ఏవైతే వద్దో వాటి గురించి ఆలోచించలే చెప్పండి? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలా ఆలోచించి బాధపడడం వలన మీకు కావాల్సినవి వచ్చాయా? మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల మీరెప్పుడైనా ఒక సమస్యకు ఒక వారం రోజులు బాధపడ్డారు. మీకు సమస్య సాల్వ్ అయిందా? గుర్తు చేసుకోండి అని అంటున్నారు. లేదా అలా లేదే అని చెప్పేసి అంటున్నారు. మీరు నిజంగా మీ జీవితంలో మీకు కావాల్సినవి పొందాలనుకుంటే మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోవడం మానేసి, ఇకపై మీకు కావాల్సిన వాటిపై దృష్టి పెట్టండి. పదే పదే వాటికి సంబంధించి మాట్లాడొచ్చు, ఆలోచించొచ్చు. అప్పుడు అవి వృద్ధి చెందుతాయి. కావలసిన మొక్కకు కావలసినంత నీరు పోసుకోండి. అక్కర్లేని వేడుకు నీరు పోసామనుకో అది ఎదుగుతుంది తప్పిస్తే
అది చనిపోదు కదండీ! ఆ వేడి మొక్కని ఏం చేస్తాం మనము మన తోటలో కనిపించినప్పుడు తీసి పారేస్తాం. అమ్మో! చుట్టుపక్కలున్న మొక్కలన్నీ ఇదైపోతాయి. దీనికి పట్టిన పురుగు మిగతా మొక్కలకు కూడా పడుతుంది అని చెప్పేసి టక్కున తీసేస్తాం. ఎగ్జాక్ట్‌లీ అదే చేయాలి మనం కూడా. ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒక చెడు మాటలు వచ్చాయి. వెంటనే దాన్ని శుద్ధి చేసేసుకోవాల్సిందే. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో నుంచి పరిష్కారం కావాలంటే సమస్య గురించి ఆలోచించడం కాదు. సమస్య ఏంటి తెలుసుకోండి. ఆ జ్ఞానం కావాలి. అప్పుడే బయటికి వెళ్ళే మార్గం దొరుకుతుంది మనకి. ఆ సంబంధించిన జ్ఞానం తీసుకోండి. కానీ బయటికి రావడానికి, బయటికి వస్తాను అన్న కాన్ఫిడెన్స్‌తో మీరు ఆలోచించండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకేం కావాలి తెలుస్తుంది కానీ, ఈ మనస్సు ఆలోచనల అలజడిలో ఉండడం వల్ల అది అర్థం కాదు. అందుకే ముందు ధ్యానం అని చెప్పేది. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత, అప్పుడు మనకేం సమస్యకి ఏమి కావాలి మనకనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని కోరుకుంటూ ఉండొచ్చు. ఇంకప్పుడు చాలా ఈజీ అండి మేనిఫెస్ట్ అవ్వడం అది. వన్స్ ఆ స్టేట్‌కొచ్చారు అంటే, యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. తర్వాత మీరు ఎంతగా ఏవైతే ఓకే. ఎంతగా మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెడితే, అవి అంతే ఎక్కువగా మీ జీవితంలో సృష్టించబడతాయి. మీ జీవితంలో మీకు అయిష్టమైన అంశాలే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మునుపటి నెగెటివ్ దృక్పథాల్ని మనం పాజిటివ్‌గా మార్చి చూసుకుందామా అని చెప్పేసి ఇంతకుముందు ఇచ్చిన వాక్యాలని అలా అనుకుని ఉండుంటాం కదా ముందర. అలా కాకుండా ఎలా అనుకోవచ్చో ప్రతి వాక్యం మళ్ళీ చెప్తున్నారు. నేను చాలా నాజూగ్గా, అందంగా ఉన్నాను. నాలో యవ్వనత్వం నిత్యము ఉన్నది. నేను ఎవర్ యంగ్. తర్వాత నేనింతకన్నా ఉన్నతమైన చోటుకు వెళ్తాను. నా జీవితంలో కొత్తవి మరి అత్యద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మొదలవుతున్నాయి. నేను నాలాగే ఉంటాను. నేనంటే నాకిష్టం. నాకు ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఉంది, దొరుకుతుంది. తరువాత నేను నా జుట్టుని, ముక్కుని, శరీరాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాను. నాకెంతో మంది మిత్రులున్నారు. నా జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. ప్రతి వాక్యానికి ఎలా మనం మార్చుకోవచ్చో ఇచ్చారు. అన్ని వాక్యాలు ఈచ్ వాక్యం మళ్ళీ రిపీట్ చేశారు. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. నా హృదయం ప్రేమ ఆదరణలతో నిండిపోతున్నది. ఇలా మనకేవైతే కావాలో వాటిపై దృష్టిని పెడితే మన జీవితంలో అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం అవి మీ జీవితంలో లేకున్నా సరే, కావలసినవి కోరుకోండి. జరుగుతున్నవి కాదు, జరిగేవి మీకు మంచిగా ఉంటే వాటిని ఆలోచించుకోవచ్చు తప్పులేదు. ఇన్ కేస్ అవి సరికానివి మీరు మార్చుకోవాల్సినవి అయితే మాత్రమే మీకేం కావాలో అది. సో, అగైన్ ఐల్ గో బ్యాక్ టు ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ అండి. మనకిప్పుడు 2x ప్లస్ 3y ప్లస్ సంథింగ్ అలా ఇస్తూ ఉంటారు చూడండి. ఎక్స్‌వైజీ అనుకుంటూ. అందులో కొన్నింటికి ఇస్తారు. x ఈక్వల్స్ టు దిస్ మచ్, y ఈక్వల్స్ టు దిస్ మచ్ అండ్ ఫైండ్ ఔట్ జీ అంటారు. మనం ఏం చేస్తామండి, మనకు తెలిసినవన్నీ కూడా ఆ డేటా అంతా తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టుకుంటాము. ఆ ప్రాబ్లమ్‌లో అడిగిన ఏదైతే ఉందో ఆ జీ అనేది అది ఇంకొక సైడ్ పెట్టుకుంటాము. అప్పుడు వాళ్ళిచ్చిన డేటాను అందులో ఇన్సర్ట్ చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, మై జీ ఈక్వల్స్ టు సో అండ్ సో అని వాల్యూ రాస్తాం. అలాగే థింక్ చేయాలి. నా జీ ఏంటి? నాకు కావాల్సిందేంటి? నాకున్నదేంటి? అలా థింక్ చేసుకున్నామనుకోండి, మనకు ఆ కనెక్షన్ అర్థమవుతుంది. ఇందులో వెరీ గుడ్ పాయింట్, వెరీ బెనిఫిషియల్ పాయింట్, వెరీ లక్కీ ఫార్చునేట్ పాయింట్ ఈస్ మనం సంకల్పం తీసుకొని 1, 2 స్టెప్పులు ముందెయ్యగానే యూనివర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని ముందుకు లాక్కుంటుందండి ఆ వేలో. చాలా స్టెప్స్ ముందుకు తీసుకెళ్తుంది. ఆనందంతో అక్కడే ఆగిపోకూడదు. జర్నీ ముందుకు వెళ్ళాలి. నాకన్నీ జరుగుతున్నాయని ఆ ఫేజ్‌లో కూడా ఉంటాం మనం మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. చెప్తూ ఉంటారు. నాకు చాలా బావుందండి. ఇవన్నీ కలిసొచ్చాయి. లేదా ఇదంతా చాలా చాలా బాగా జరుగుతుందని. కానీ ఏం చేస్తాము? ఆపేస్తాం. లేదా ఓకే అని తీసేసుకుంటాం. బికాస్ మన నీడ్స్ మెట్ అయిపోయాయి. ఇంకా గ్రోత్ ఆగిపోతది మళ్ళీ అక్కడ. మళ్ళీ ఆ గ్రోత్ ఆగిపోయి ఎనర్జీ నిలువలు తగ్గిపోగానే మళ్ళీ మనం పూర్వపు థింకింగ్‌లోకే ఎళ్ళిపోతాం. మళ్ళీ మొదలైపోతుంది. అప్పుడేమంటాం, నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు చాలా బావుండిందండి. జాబ్ పరంగా, ఇంట్లో ఎవ్రీథింగ్ అనుకుంటూ చెప్తాము. బట్ మనం కనెక్షన్ చూడము. ఎక్కడ మిస్ అయింది? దేనివల్ల అయ్యింది? ఏంటి? సో, అదన్నమాట.
తర్వాత దైవిక వాక్యాలు. దైవిక వాక్యాలను ఆలోచించడం నేర్చుకోండి. మీరున్న స్థితిగతులకు, కోరికలకు, అవసరాలకు అనుగుణంగా మీరే ఒక దైవిక వాక్యాన్ని రూపొందించుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవచ్చు మీ నీడ్స్‌కి తగ్గట్టుగా. దివ్యమైన వాక్యాలు అని అర్థం. అద్భుతమైన వాక్యాలు అని. ఉదాహరణకు మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ అదే మీ ప్రాబ్లమ్ అయినట్లయితే, మీరు అధిక బరువుపై దృష్టి పెట్టకుండా నేను చాలా సన్నగా, నాజూగ్గా ఉన్నాను అని పదే పదే ఉచ్చరించుకుంటూ, భావించుకుంటూ ఉండండి. మీలో మార్పుని మీరే గమనించగలుగుతారు. మనం ఎప్పుడూ నెగెటివ్ పైన ధ్యాస పెడతామో అది మనకు ఇంకా లేమితనం అంటే లేనితనం అనమాట. మనకు ఏవైతే వద్దో వాటిని ఎక్కువగా సృష్టించి పెడుతుంది. నాకు ఈ జాబ్ ఇష్టం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే అది మిమ్మల్ని అక్కడే పడేస్తుంది. నేను ఇప్పుడున్న జాబ్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు నా కొరకు మంచి కొత్త జాబ్ని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను అని మీరు భావించినట్లయితే మీ చైతన్యం మీ కొరకు ఆ పరిస్థితులను సృష్టించేందుకు నూతన మార్గాలను తెరిచి ఉంచుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, బరువు ఎక్కువగా ఉన్నాను, చాలా నాజుగ్గా అవుతున్నా, చాలా నాజుగ్గున్నా, నేను చాలా బాగున్నాను అని నేను పదే పదే అనుకున్నాను. ఎలా జరిగిపోతుందండి? మన క్వశ్చన్ వస్తుంది. ఐ యాక్సెప్ట్ దట్. ఎలా జరిగిపోతుందంటే, నాజుగ్గా ఉన్నాను, సన్నగా ఉన్నాను, అందంగా ఉన్నాను, అది మీ రిక్వైర్మెంట్ అయితే నేను చెప్పేది. సో అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ నాజూకుతనం సంపాదించడానికి కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవట్లేదు. మీరు లావుగా ఉన్నా, నాజుగ్గా ఉన్నాను అని మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు. అంటే ఎనర్జీ స్టేట్ పెంచుకుంటున్నారు ఫస్ట్. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, పైకి వెళ్ళనిస్తున్నారు. ఆ పెంచబడిన స్టేట్‌లో మీరు నాజూగ్గా అవ్వడానికి కావలసిన సహకారాలు, సహాయాలు, మార్గాలు అవన్నీ కూడా మీకు అందించబడడం కాకుండా మీకు ప్రేరణ దొరుకుతుంది మీ ఎనర్జీ స్టేట్ నుంచి. అంతవరదాకా మీకు డైట్ అంటే చేయలేరు. ఒక 2 రోజులు చేస్తారు. మూడో రోజు మళ్ళీ క్రేవింగ్. ఆ స్వీటో, హాటో తినాలనిపించడం, ఎంత అనుకున్నా చేయకుండా ఉండలేకపోవడం. ఐ మీన్ తినకుండా ఉండలేకపోవడం. ఏదో వాకింగ్ మొదలు పెట్టేస్తాము. ఓ వారం రోజులు చేస్తాము హడావుడిగా. మళ్ళీ ఏదో బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఆగిపోతాం. మళ్ళీ అబ్బా! అప్పుడు వారం రోజులు చేశాము. ఇలా అనుకుంటూ ఉంటాము. ఇలా కాకుండా ఏమవుతదంటే, మీతో పాటు మీ కంపెనీ దొరకడం, ఆ బ్యూటిఫుల్ ఫుడ్స్ తినడానికి, చక్కగా మీకు ఆ సరి అయిన ఆహారం ఏదైతే ఉందో అంటే వెయిట్‌ని తగ్గించే ఆహారం ఏదైతే ఉందో, అది మీకు మీరుగా చేసుకోవడం కానీ, మీకు ఆ ఫుడ్ విపరీతంగా నచ్చడం కానీ, వేరే వాళ్ళ దగ్గర ఒక రెసిపీ ఆర్ కొన్ని రెసిపీలు వాళ్ళవి మీరు తినడం ద్వారా నచ్చి, మామూలు ఫుడ్ కంటే అది అత్యధికంగా మీరు నచ్చి ఆ ఫుడ్‌ను ఫాలో అయిపోవడం కానీ, లేదా వాకింగ్ ఒక బెస్ట్ కంపెనీ దొరకడం కానీ, ఒక బెస్ట్ వే మీకు అనిపించడం కానీ, దాని యొక్క లాభాలు పదే పదే లోపల నుంచి మీకు వినిపించడం కానీ, ఇంక మిమ్మల్ని ఆ లూప్‌లో ఉంచేస్తదనమాట. ఎంతో చక్కగా మీరు చేస్తున్న కొద్దీ మీరు వెయిట్ స్కేల్ మీదకెళ్తూ ఉంటే, అది వెయిట్ తగ్గిపోవడం గమనిస్తూ ఉంటారు. గమనించుకుంటూ ఉండొచ్చు మీరు. అది అక్కడ జరిగేది. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మీనింగ్ తీసుకున్నా కూడా నేను కరెక్టే అంటానండి. అధిక బరువుపై దృష్టి పెట్టకుండా చాలా సన్నగా, నాజూగ్గా ఉన్నాను అని నేనేమీ చెయ్యకపోయినా కూడా నేను సన్నమవుతానా? అలా జరుగుతుందా? అంటే స్పిరిచ్యువల్ వేలో చెప్పాలి అంటే లాజికల్ బ్రెయిన్‌కి అర్థం కాదది డెఫినిట్‌గా. చెప్పాలంటే యెస్ ఇట్ ఈస్. కన్ఫర్మ్డ్‌గా చెప్పగలను. ఎలాగా అంటే నేను పరమహంస యోగానంద బుక్‌లో పరమహంస యోగానంద గారు చిన్నగున్నప్పుడు 13, 14 ఇయర్స్ ఏదో ఆ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఫుడ్డీనే అతను. లావుగా ఉంటారు. ఆయన తర్వాత కూడా లావుగానే ఉంటారు. మీరు పిక్చర్స్ చూసినట్లయితే కంపారిటివ్‌గా లావు ఇన్ ద సెన్స్. తర్వాత తన గురువు గారు వితిన్ 2 వీక్స్ ఐ థింక్ 2 వీక్స్ అని గుర్తుంది నాకు. ఆ 2 వీక్స్‌లో ఇతన్ని ఎంతో నాజూగ్గా చేస్తాడు. ఎన్ని పౌండ్స్ తగ్గాడు అన్నది మనం చూస్తే అక్కడ, అది మన లాజికల్ బ్రెయిన్ ఒప్పుకోదు. అది ఎలా సాధ్యం? పరమహంస యోగానంద ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కాదండి అతను. జస్ట్ ఎ సెంచరీ బ్యాక్ దట్స్ ఇట్. నాట్ ఈవెన్ సెంచరీ. ఆయన స్థాపించినవి మన యూఎస్‌లో కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలో కూడా ఉన్నాయి. ఇండియాలో బోలెడన్ని ఉన్నాయి ఆయన స్థాపించిన విద్యాలయాలు. యోగదా సత్సంగ్ సొసైటీ అని చెప్పేసి. ఆయన బుక్‌లో రాసుకున్నారు. అంతకుముందు నాకు ఉండేది క్వెషన్స్ మీకేదైతే క్వెషన్స్ ఒస్తాయి మనకని చెప్తున్నానో, అవన్నీ నాకున్న క్వెషన్సే. నాకనిపించినవే అవన్నీ.
నాకు అందులో చూసినప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఎవరికైనా ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ బుక్ చదివితే డెఫినిట్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతారు. కాస్మిక్ లెవెల్‌లో, సెల్యులార్ లెవెల్‌లో యాటమ్స్, మాలిక్యూల్స్ వాటి అమరిక వల్ల దేహ నిర్మాణం ఎలా ఉంటుంది. తర్వాత ఒక దగ్గర నుంచి మాయమై ఇంకొక దగ్గర కనిపించినట్టుగా మూవీస్‌లో కూడా చూస్తాము. అదేం మాయ కాదు, భ్రమ కాదు, మూవీ అని మాత్రమే కాదండి. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ రియల్ వే ఆల్సో. దేర్ ఈస్ ఎ సైన్స్ టు ఎక్స్‌ప్లెయిన్ థట్. అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకు పెద్దగా ఫిజిక్స్ అంటే అంత టచ్ నేను 10థ్ క్లాస్ వరకు నాకు ఇంట్రెస్ట్ ఉండేది గానీ, ఆ తరువాత నా సబ్జెక్ట్ చేంజ్ అయింది. సో, ఐ కుడ్ నాట్ అండర్‌స్టాండ్ ఫుల్లీ. హై లెవెల్‌లో నేను అండర్‌స్టాండ్ చేసుకోగలిగాను. వాళ్ళ అణువులు, పరమాణువుల అమరిక వల్ల ఎలా సాధ్యమో అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకే టైంలో వాళ్ళ గురువుగారు ఒక ప్రదేశంలో కలకత్తాలో ఉంటారు. ఇంకో ప్లేస్ నుంచి కాశీ నుంచో, కాంచీ నుంచో ఎక్కడి నుంచో వస్తూ ఉంటారాయన. సో అండ్ సో టైమ్‌కి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకొకసారి. ఇది డిఫరెంట్ వేలో, డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో మీకు చెప్పాను. ఆయన ఆయన ఏం చెప్తారంటే సో అండ్ సో 9:30 ట్రైన్‌కి నేను మీ దగ్గరికొస్తున్నాను. రిసీవ్ చేసుకోండి అన్న టైప్‌లో శిష్యులు ఇద్దరుంటారు. అందులో ఒకరు పరమహంస యోగానంద ఆయన రూమ్‌మేట్. సో నేను వస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ రోజు మార్నింగ్ ఎందుకో పరమహంస యోగానందకి ఇన్నర్ నుంచి వస్తూ ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా వస్తూ ఉంటది. 9:30కి రావట్లేదు అని చెప్పేసి వస్తూ ఉంటదనమాట. ఆర్ 9కి రావట్లేదు. సంథింగ్ లైక్ దట్. ఆయన ఆ టైం చెప్పిన టైంకి ఆయన రావట్లేడు అని చెప్పేసి వస్తూ ఉంటది ఆయనకి. ఆయన రూమ్‌మేటు "అరే! ఏంటి రెడీ అవ్వవు? మనము గురువుగారిని రిసీవ్ చేసుకోవాలి కదా! వెళ్ళాలి కదా!" అని చెప్పేసి అంటాడు. కానీ అంతకుముందు ఈయనకి ఏం అనుభవం జరుగుతది అనంటే ఈయనకి ఏదైతే స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది కదా! దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఆ ఫ్రెండ్‌కి. "ఎందుకో నాకు గురువుగారు ఈ ఈ ట్రైన్‌కొస్తారు అనిపించట్లేదు. నెక్స్ట్ ట్రైన్‌కొస్తారు అనిపిస్తోంది" అని చెప్పేసంటే, ఏంటో చెప్తా అతనింకా ఈ పరమహంస యోగానంద స్టేజ్‌కి హై ఎనర్జీ స్టేట్‌కి అతను రాలేదు. కానీ గురువుగారంటే ప్రాణం అతనికి కూడా. సో, "ఏంటో చెప్తావు నువ్వు? గురువుగారు చెప్పింది కాకుండా ఆ టైంలో రారు అని ఏదేదో చెప్తావు. నేనైతే వెళ్తున్నాను రైల్వే స్టేషన్‌కి. గురువుగారు వచ్చేటప్పటికి మనం లేకపోతే బాగోదు" అని చెప్పేసి ఎళ్ళిపోతాడు అతను. ఇతను రూమ్ దగ్గరే ఉంటాడు. బికాజ్ లేట్‌గా వస్తున్నాడు. దేర్ ఈస్ నో నీడ్ ముందరే వెళ్ళిపోవడం అనేది. సో, పరమహంస యోగానందకి స్ట్రాంగ్‌గా తనకొచ్చిన ఇంట్యూషన్ మీద నమ్మకం ఉంటుంది. అప్పుడు గురువుగారు సశరీరంగా ఈయన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. సశరీరంగా. యోగానంద నీకొచ్చింది అప్పుడు ఆయన పేరు వేరే ఉంటుందిలెండి. తర్వాత పేరు యోగానంద అని మార్చబడుతుంది. సో, నీకు వచ్చిన ఇంట్యూషన్ ఏదైతే నేనేదైతే చెప్పానో నువ్వు దాన్ని విన్నావు. నమ్మావు. ఆ ఇంట్యూషన్ అంటున్నాం కదా! అది గురువుగారు చెప్పారు. టెలిపతిక్ కమ్యూనికేషన్ అది. అది ఈయనకు వినిపించింది. బికాజ్ ఆయన మైండ్ క్వైట్‌గా ఉంటది. హి ఈస్ ఏబుల్ టు హియర్. సో, నువ్వు విన్నావు. అర్థం చేసుకున్నావు. ఐ యామ్ గ్లాడ్. సంతోషంగా ఉన్నాను. నేను చెప్పాను కదా! సో అండ్ సో 9:30 ఆర్ 10:00 ట్రైన్. ఆ ట్రైన్‌కి రా. అక్కడ మళ్ళీ కలుసుకుందాం అని చెప్పేసి ఎళ్ళిపోతారు. అంటే ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో గురువుగారు ఇక్కడ వీళ్ళ వీళ్ళ ప్లేస్ కలకత్తాలోను, అక్కడ ఎక్కడికైతే ఎళ్ళిపోయారో ఆయన ఆ కాంచి ఆర్ కాశీ ఎక్కడో ఉంటారు. కాశీ అనుకుంటాను. ఆ ప్లేస్‌లో 2 ప్లేసుల్లోనూ ఉంటారు. దానికి సంబంధించి అటామిక్ మాలిక్యూల్స్ అవన్నీ అరేంజ్‌మెంట్స్ అవన్నీ ఎలా సాధ్యమో అని ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట అక్కడ. తర్వాత ఈయన నిదానంగా రైల్వే స్టేషన్‌కెళ్తాడు. అప్పుడు ఈ ఈ యోగానంద చెప్పిన ఏదైతే టైం ఉందో, ఆ టైంలోనే గురువుగారు కిందకి దిగుతారు. ఆశ్చర్యపోతాడు అతని ఫ్రెండ్. సో, అలా కూడా పాజిబులే. కాకపోతే ఆ ఎనర్జీ స్టేట్‌కి రావాలి అనంటే దేర్ ఈస్ ఎ లాంగ్ వే టు. లాంగ్ వే ఇన్ ద సెన్స్ మనము ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. అన్ని రకాలుగా మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత మీద పూర్తి విశ్వాసం ఉండాలి. దట్ ఈస్ ద నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. క్వెషన్ చేయడంలో ఎప్పుడూ తప్పు కాదు మాస్టర్స్. సందేహపడడం అనేది తప్పు. ఎంత సిల్లీ క్వెషన్ అయినా అడగొచ్చు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అంటే అది సందేహపడుతున్న కిందకి రాదు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ సందేహపడడం, క్వెషన్ చేయడం. సో, అది. తరువాత ఒక్క నిమిషం మాస్టర్స్ అంతా క్లౌడీగా అయిపోయి చీకటిగా అయిపోయింది. లైటేస్తాను. తర్వాత మీ జీవితంలో మీకేం కావాలో, మీరేం జీవించాలో,
మీకు ఎలాంటి అనుభవాలని సృష్టించుకోదలుచుకున్నారో నిర్ణయించుకుని పాజిటివ్ వాక్యాలను రూపొందించుకోండి. మీరు రూపొందిస్తున్న వాక్యం వర్తమాన కాలంలోనే ఉండాలి. ప్రజెంట్ టెన్స్ అంటాం కదా, రాసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో రాయండి, పాస్ట్ టెన్స్లో రాయండి, ఫ్యూచర్ టెన్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, ఏదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు గ్రామర్ ఏది తీసుకున్నా. సో ప్రజెంట్ టెన్స్లో రాసుకోండి, ప్రజెంట్ టెన్స్లో అనుకోండి అని చెప్తున్నారు. నాకు ఒక అందమైన అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉన్నది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఒక అందమైన మంచి బైక్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం చాలామంది మిత్రులతో సరదాగా సాగుతూ ఉన్నది. ఇలాగా మీకు నచ్చిన, మీరు కోరుకున్న, మీరు రూపొందించే వాక్యాలు ఎప్పుడూ కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మనం. ఫ్యూచర్ అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఎ మిస్టిక్ థింగ్. ఈ క్షణం అనేది ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ క్షణం అనేది వీ డోంట్ నో. అంటే వీ డోంట్ నో అంటే ఇక్కడ నెక్స్ట్ క్షణం లేదు అలా అని కాదు. ఇక్కడ మనం ఆల్వేస్ అనుభవించేది ప్రస్తుత క్షణాన్ని. మీరు చెప్పే ఫ్యూచర్ అనేది కూడా అనుభవిస్తున్నప్పుడు ప్రస్తుత క్షణమే అవుతుంది. నేను రేపు గ్రీన్ శారీ కట్టుకుంటున్నాను అని నేను ఇప్పుడు చెప్పాను. రేపు నేను గ్రీన్ శారీ ఎప్పుడు కట్టుకున్నాను, 10 o'clock కట్టుకుంటాను అని చెప్పాను అనుకోండి. రేపు 10 o'clockకి నేను గ్రీన్ శారీ కట్టుకుని ఉన్నాను. ఆ 10 o'clock టైము, నేను గ్రీన్ శారీ కట్టుకున్న టైము, ఈజ్ ఇట్ ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్? కట్టుకున్న టైం ఆ మూమెంట్లో ప్రజెంట్. సో అందుకని స్పిరిచువాలిటీ అంటే ఆల్ ద టైమ్ దెర్ ఈజ్ నో పాస్ట్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్, ఓన్లీ ద ప్రజెంట్ అని చెప్పేసి చెప్తారు. తర్వాత మీరు రూపొందించే వాక్యాలు ఎప్పుడు వర్తమాన కాలంలోనే ఉండాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం చెప్పే పనులను తూచా తప్పకుండా పాటించేటువంటి ఎంతో వినయ విధేయతలున్న సేవకుడు లాంటిది. ఇది మీరు అసలు బాగా అండర్లైన్ చేసుకోండి. మన సబ్కాన్షియస్ బ్రెయిన్ మనం చెప్పే పనులను, మనం చేసే ఆలోచనలను, మనం మాట్లాడే మాటలను తూచా తప్పకుండా పాటించేటువంటి ఎంతో వినయ విధేయతలున్న సేవకుడు లాంటిది. సేవకుడికి మీరు ఏది చెబితే అదే చేస్తాడు. మీ ఆజ్ఞని ఉల్లంఘించలేడు, ఉల్లంఘించకూడదు. సో ఏం చెబుతారు అన్నది ఇంకా మన ఇష్టం. ఇంకా ఇవంతా మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే చెప్తారండి. యువర్ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఈజ్ యువర్ స్లేవ్, యు ఆర్ ద మాస్టర్ ఫర్ యువర్ మైండ్. ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ లాంటి భూతం లాంటిది. ఏమి చెబితే అది అక్షరం పొల్లుపోకుండా చేసి పెడుతుంది. అది తెలుసు కదా మనకు ఆ స్టోరీ. మీరు ఒకవేళ వాక్యాలను భవిష్యత్తు కాలంలో రాస్తే అలానే భవిష్యత్తు కాలంలోనే మీకు అందకుండా నిక్షేపంగా ఉంటాయని చెప్తుంది. నేను రేపు గ్రీన్ చీర కట్టుకోగలను. ఆ రేపు అన్నది ఏది ఉందో మనకు ఫన్నీ వేలో కూడా చెప్తారు కదండి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం స్టోరీస్లో, మూవీస్లో. రేపు రా, రేపు ఇవ్వబడును, మీరు మళ్ళీ రేపు వస్తారు, మళ్ళీ ఏం కనిపిస్తుంది బోర్డు, రేపు ఇవ్వబడును, రేపు రా, మళ్ళీ వస్తారు, మళ్ళీ రేపే కనపడుతుంది. అలా సింపుల్గా చెప్పాలి అంటే మీరు భవిష్యత్తులో కావాలి అనుకుంటే అది ఆల్ ద టైం మీకు భవిష్యత్తులో అలా నిక్షేపంగా ఉంచబడుతుంది, ఇంకా అందదు మనకి. ప్రజెంట్లో కావాలని కోరుకుందాం. ప్రజెంట్లో దొరికింది అని హ్యాపీ అవుదాం. ప్రజెంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా మన ఇమాజినేషన్ ఉపయోగించి పూర్తిగా విజువలైజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ విజువలైజ్ చేసుకోవచ్చు. ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్పాలి అంటే, అందరము లేడీస్మే కాబట్టి, మీరిప్పుడు ఒక శారీ, ఈ కలర్ నచ్చింది, ఇటువంటి బార్డరు, ఇటువంటి డిజైను, ఇంత పెద్దగా ఉండాలి, ఈ కలర్ కాంబినేషన్ ఉండాలి, ఇంత గ్రాండ్గా కనిపించాలి అని మీకు ఒకవేళ అవగాహన ఉంటే డీటెయిల్డ్గా ఊహించుకొని మీరు కట్టుకొని మీకు ఎలాగైతే నచ్చేట్టుగా మీకు మీరు ఎలా నచ్చుతారో అలా అలంకరణ చేసుకొని ఆ శారీతో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, పార్టీకి వెళ్ళాలనుకున్నారా, టెంపుల్కి వెళ్ళాలనుకున్నారా, ఆ ప్రదేశానికి వెళ్ళినట్టుగా మీ ఇష్టమైన వాళ్ళతో ఉన్నట్టుగా మీకు ఏమేమి కావాలో డీటెయిల్డ్గా ఊహించుకోండి. ఆ శారీ మీ దగ్గరకు వస్తుందా లేదా మీరు గమనించండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ దగ్గర మనీ ఉందా, మనీ లేదా,
మీ దగ్గర షాప్స్ ఉన్నాయా లేవా, ఆ కలర్ కాంబినేషన్ ఇంతవరకు ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, డజంట్ మ్యాటర్. ఒక ఫన్నీ ఎక్స్పెరిమెంట్ కింద మీరు అది ట్రై చేస్తాను అంటే అది ట్రై చేయొచ్చు. లేదండి అంతకన్నా ముందర ట్రై చేసేవి బోలెడన్ని ఉన్నాయి మాకు సమస్యలు అంటే ఒక సందేహం. చిన్నది తీసుకొని దాని మీద మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నాకొక ఇల్లు సృష్టింపబడుతుంది. నాకు మంచి కాలం వస్తుంది. నాకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇలాంటి భవిష్యత్తు కాలంలోని వాక్యాలు మనకు కావలసిన వాటిని భవిష్యత్తులోనే ఉంచి ఎప్పటికీ రాకుండా చేస్తాయి. కావున ఎప్పుడు కానీ మన ఆశల్ని, అవసరాల్ని తీర్చుకోవాలి అని అనుకుంటే మన ఆలోచనలని, మాటల్ని, మనం రూపొందించుకునే వాక్యాలని వర్తమాన కాలంలో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. మనల్ని మనం ప్రేమించుకునే విధానం కూడా అలాగే ఉండాలి. నేను ఇదివరకే చెప్పినట్లుగా సమస్య ఏదైనా మనం ప్రయోగించాల్సిన ఏకైక అస్త్రం మనల్ని మనం ప్రేమించుకోవడం. అదే ఇంతకుముందు బరువు విషయంలో చెప్పుకున్నాం కదండీ! ఫస్ట్ నేను నాజూగ్గా ఉన్నాను అని అనుకుంటున్నాను. అని అనుకోగానే, నమ్మగానే నా మీద నాకు ప్రేమ పుడుతుంది. చాలా సంతోషం ఏర్పడుతుంది. ఆ ఎనర్జీ స్టేట్ నుంచి మిగతాయన్నీ ప్రొడ్యూస్ చేయబడతాయి. నా ద్వారా మరియు నా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా. మరియు కనపడని ఆ అద్భుత శక్తి ద్వారా కూడా. ఇది మన సమస్యల్ని మాయం వేసే నో. 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 మాయం చేసే మాంత్రికుడి చేతిలోని మంత్రదండం లాంటిది. ఏంటిది? సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం. మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటూ ఉన్నప్పుడు జీవితం ఎంత సాఫీగా సాగిపోతుండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నప్పటి కాలాల్లో మీకు ఏ సమస్యలు లేవన్న సంగతి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సాధారణంగా ఆవిడ ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు నా బ్రెయిన్‌లో వస్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, బాల్యం గురించి చెప్దాము అని అనుకుంటున్నాను నేను. బ్రాకెట్స్‌లో సాధారణంగా మన బాల్యంలో అని రాశారు. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది తక్షణమే మన పట్ల మనకు మంచి భావనను కలగచేసి, మనల్ని వెంటనే గాలిలో ఎగిరి గంతులేసే విధంగా అంటే ఎనర్జీ స్టేట్ పెంచే విధంగా మనకు శుభాల్ని చేకూర్చుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన పట్ల మనకు మంచి భావనను కలగచేస్తుంది. మిమ్మల్ని మీరు అంగీకరించుకోకపోతే, మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోలేకపోతే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అసాధ్యమే అవుతుంది కదా! అంటే మీలో మీరు ఎన్నటికీ ఏ విషయానికి తప్పులు ఎంచకూడదు. ఒప్పుకోండి. తప్పులు ఒప్పుకోవాలి సుమా! ఎంచకూడదు అంటే దాని కళ్ళు మూసుకోమని కాదక్కడ. యెస్. నాకు కోపం ఎక్కువ. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్న మరుక్షణం కోపాన్ని తగ్గించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. కోపానికి తగ్గించుకోవడానికి నా ముందర రకరకాల పరిస్థితులు కల్పిస్తాడు మాస్టర్. ఆ పరిస్థితులని ఇచ్చినప్పుడు అదెలా ఉంటది అంటే, ఆ పరిస్థితి ఎలా వస్తది అంటే, ఐ నీడ్ టు చూజ్. నేను కోప్పడే విధంగా ఉంటది పరిస్థితి ఖచ్చితంగా. పిచ్చి కోపం తెప్పించేలాగుంటది ఆ పరిస్థితి మీ కళ్ళెదురుగా. కానీ నేను ధ్యానం చేస్తూ నేను అవేర్‌నెస్‌లో ఉంటే ఇమ్మీడియేట్‌గా నాకర్థమవుతది. నేను కోపం తగ్గించుకోవాలని కదా రిక్వెస్ట్ పెట్టుకున్నాను మాస్టర్‌కి. ఇప్పుడొక పరిస్థితి క్రియేట్ చేశాడు. చాలా కోపం రావాలి నాకిక్కడ. బట్ ఐ చూస్ టు బి క్వైట్. ఐ చూస్ టు నాట్ టు గెట్ యాంగ్రీ. అది సిట్యుయేషన్. అంతే తప్పిస్తే నాకు కూడా ఉండేదండి ఈ అపోహ. మనకు కోపం రాకూడదు, నాకు కోపమొచ్చే సంఘటనలు జరగకూడదు అంటే, ఇంకా ఎవ్రీథింగ్ చుట్టూ అంతా చక్కగా ఒక మణిద్వీప వర్ణనలాగా ఎవ్రీథింగ్ స్మూత్‌గా జరిగిపోతాయని కాదు. హీ'ల్ క్రియేట్ ద సిట్యుయేషన్. దెన్ యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. యూ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ యువర్ సెల్ఫ్. అదర్‌వైజ్ సోల్ జ్ఞానం తీసుకున్నట్టు కాదక్కడ. పరీక్షలు లేకుండా పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఏం చదువుకున్నామో తెలవదు, ఏం జ్ఞానం ఉందో తెలియదు, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు మనకి. క్లాసులు మాత్రం మారిపోతూ ఉంటాయి. ఓ 10థ్ క్లాస్‌కెళ్తాము, ఓ బేసిక్ ప్రాబ్లమ్ అడుగుతాడు, మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాదు. బికాజ్ వి నెవర్ ఫేస్డ్ టెస్ట్ అంటిల్ దెన్. అలా ఉంటుంది సిట్యుయేషన్. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌లో ఇంగ్లీష్ మూవీ అండి అది. ఆహ్, పేరు మర్చిపోయాను. అది ఎక్కడో స్క్రీన్ షాట్ సేవ్ చేసుకున్నాను నేను. ఆ మూవీ కొరకు కూడా వెతికాను నేను యాక్చువల్లీ. అందులో ఫేమస్ హీరోయిన్ అందులో. అతను ఒక చిన్న బిట్ అన్నమాట. అతను చెప్తాడు, "నీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దేవుడిని తగ్గించమని కోరుకుంటావు. తగ్గించడము అంటే ఇంక అలాంటి పరిస్థితులు నీ దగ్గరికి తేడు అని కదా నువ్వనుకుంటావు. అలా కాదు. దాన్ని రిలేటెడ్ నువ్వెందులోనైతే మార్పును, అభివృద్ధిని కోరుకుంటున్నావో, ఆ రిలేటెడ్ పరిస్థితులు నీకు కల్పిస్తాడు."
ఇంతకన్నా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా. నీకు అసలు ఇంకో వే లేదు కోప్పడ్డం తప్పిస్తే అక్కడ. కానీ యూ హ్యావ్ టు చూస్ నాట్ టు గెట్ యాంగ్రీ. అలా ఇస్తాడంట. నాకు అది అర్థం చేసుకోవడానికి టైం పట్టిందండి అప్పుడు. అది వింటూ ఉన్నప్పుడు. ఒకసారి అర్థమైన తర్వాత ఇంకా ఐ వాజ్ ప్లీజ్డ్ సో మచ్. షాక్ అయ్యాను. ఐ వాజ్ ప్లీజ్డ్. కంప్లీట్లీ డిఫరెంట్ ఓరియంటేషన్‌లో ఉంది కదా అని. మళ్ళీ మళ్ళీ చూసానది. సో, అది ఒకటి. తర్వాత ఎక్కడున్నాం? హ్మ్. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అసాధ్యమే అవుతుంది. అంటే మీలో మీరు ఎన్నటికీ ఏ విషయానికి తప్పులు ఎంచకూడదు. అక్కడున్నాము. తప్పులు ఎంచకూడదు అంటే గిల్ట్ ఫీలింగ్‌లో ఉండకూడదు. తెలుసుకోండి. యాక్సెప్ట్ చేయండి. అగ్రీ చేయండి. దాని నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం కావాలో అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. తీసుకున్న తర్వాత మార్పుకు సిద్ధంగా ఉండండి. మార్పుకి ఏదైతే అవరోధాలున్నాయో అవన్నీ తొలగించుకోండి. ప్రతీది కూడా ఓ చక్కటి పజిల్ సాల్వ్ చేస్తున్నంత ఈజీగా స్పిరిచువల్ మాస్టర్స్ అలాగే చేస్తారండి. దే విల్ వెయిట్ ఫర్ ద ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్. దే లవ్ దే లవ్ టు ఎక్స్‌ప్లోర్. సో, అలా. ఈ విధంగా నేను చెబుతూ ఉన్నప్పుడు, ఈ క్రింది విధంగా మీలో ఆలోచనలు తలెత్తి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నారు. మరి నేనెప్పుడు నన్ను తిట్టుకుంటూ గడిపానే? నాలో ఉన్న ఆ విషయాన్ని నేనెలా ఒప్పుకోవాలసలు? నా తల్లిదండ్రులు, టీచర్లు, ప్రియుడు, ప్రియురాలు ఎల్లప్పుడూ నాలో తప్పులు ఎంచుతూనే వచ్చారే. నన్ను నేనెలా ముందుకు నడిపించుకోగలను? నేనలాంటి పనులు చేయడం తప్పే కదా! అసలు నాలో నేను దోషాలు ఎంచకపోతే నేనెలా మార్పు చెందాలి? ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి మీలో అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు నెక్స్ట్ దానికి మనసుకు సరి అయిన శిక్షణ ఇవ్వండి అని చెప్పి దానికి సంబంధించిన సొల్యూషన్ ఎలా ఆలోచించాలి ఏంటి అన్నది మనసుకు సరి అయిన శిక్షణ ఇవ్వండి అనుకుంటూ ఆ టాపిక్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్స్. మనం ఇక్కడ ఈరోజు సెషన్ని కంక్లూడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్, ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. Hope you all enjoyed. Let me pause the recording. మన యొక్క ఈ మెడిటేషన్‌కి ఆల్ ద యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. తర్వాత నూతనత్వపు నిర్మాణంలోనికి వెళ్దాం మనము. మన అంతరంగాల్లోని అన్ని సమాధానాలని చక్కగా, సులువుగా ఎరుకలోనికి తీసుకొచ్చుకుందాము. నేను ఈ క్షణం నుండి ఏవైతే నాకు కావాలో వాటిని మాట్లాడుతాను, ఆలోచన చేస్తాను. నా పూర్తి విశ్వాసంతో దాన్ని పొందగలుగుతున్నాను. నేను చాలా నాజూగ్గా అందంగా ఉన్నాను. నేను యవ్వనత్వంతో ప్రతినిత్యము ఆనందంగా ఉన్నాను. నేను ప్రస్తుతం ఉన్న చోటు కన్నా ఉత్తమమైన, ఉన్నతమైన చోటుకు వెళుతాను. నా జీవితంలో కొత్తగా మరి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మొదలవుతున్నాయి. అందుకు నేను సిద్ధం. నేను నాలాగే ఉంటాను. ఐ లవ్ మైసెల్ఫ్. నాకు ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఉన్నది. నేను నా జుట్టుని, ముక్కుని, శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను. నాకు అందరూ మిత్రులే. నా జీవితం సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో కొనసాగుతూ ఉన్నది. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. నా హృదయం అనంతమైన ప్రేమశక్తి, ఆదరణలతో నిండిపోతున్నది. ఇంకా మీకు మీ జీవితానికి సంబంధించి ఏవైనా వాక్యాలు కావాలి అంటే మీరు కోరుకున్న విధంగా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు మాస్టర్స్.